అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 88వ కీర్తన రాసిన వారు ఎవరు అంటే హేమాను గారు. ఈయన జీవితం గురించి చాలా తక్కువే విషయాలు రాయబడ్డాయి, కానీ ఈ 88వ కీర్తనలో అనేక సంగతులు, ఈయన బాధపడిన అనుభవాల గురించి చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఈయన ఎదుర్కొన్నటువంటి అననుకూల పరిస్థితులు ఎలాంటివి అని మనం ఆలోచన చేస్తే, 1 బలహీనత, 2 అనారోగ్యం, 3 ఒంటరితనం, 4 అంధకారం. ఈ 4 అనుభవాలు కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు మనల్ని భయపెడుతూ ఉన్నాయి, బాధ పెడుతూ ఉన్నాయి. అంతేకాదండి, పరిశుద్ధ గ్రంథములు అనేక మంది ఈ అనుభవాలు కూడా వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. మొదటిగా బలహీనత. ఎలాంటి బలహీనత అని మనం ఆలోచన చేస్తే 88వ కీర్తన 4వ చరణం చూస్తే, సమాధిలోనికి దిగువారి వలె నేనొక్కనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయి తిని అంటున్నాడు. ఈయన బలహీనుడే, భక్తిహీనుడు కాదమ్మా. సమాధిలోకి పోయే వారి జాబితాలో చేరిపోయిన వాడే. బలం పూర్తిగా అరించుకుపోయింది. బలహీనత ద్వారా శల్యమైపోయి ఉండొచ్చు. అతని బలహీనత అతన్ని కృంగదీసింది. బిడ, నీ బలహీనతలు కూడా నిన్ను కృంగదీస్తున్నాయేమో. హేమాను ఏ విధంగా దేవుని మీద ఆధారపడి నమ్మిక ఉంచి ముందుకు వెళ్ళాడో, అలా నిలబడితే దేవుడిని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. హేమాను జీవితం. రెండవది అనారోగ్యం. 88వ కీర్తన 15వ చరణం చూస్తే, బాల్యము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమై తిని అంటున్నారు. అంటే అతని అనారోగ్యం, అతనుకున్న బలహీనత అతని ఎంత భయపెడుతుందో ఆలోచన చేద్దాం. సావునకు సిద్ధమయ్యేటట్లుగా చేసేసింది. నిజమే కదా, మన బలహీనతలు, మన అనారోగ్యాలు భయంకరమైన చావునకు తీసుకువెళ్ళేవాదిగా ఉంటుందేమో. యోబు గారి జీవితంలో కూడా అంతేనండి. ఆయనకు వచ్చిన అనారోగ్యం చావు దాకా తీసుకుపోయింది, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ బలహీనత చావు వరకు తీసుకువెళ్తుందో, నీ ఫీలింగ్ ఎలాగుంటుందంటే ఒంటరితనం. బిడా, 88వ కీర్తన 18వ చరణం చూస్తే, నా ప్రియులను నా స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచావు అంటున్నాడు. నా ప్రియులు నాకు దూరం అయ్యారు. ప్రియులు అంటే భార్య, పిల్ల, తల్లి, తండ్రి, రక్త సంబంధికులు, స్నేహితులు విడిచిపెట్టేశారు. నెలవరు దూరం అయిపోయారు, పరిచయస్తులందరూ దూరం అయిపోయారు. ఒంటరితనం భయంకరమైన సంగతి. జీవితంలో ఇలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నవేమో. నన్ను ప్రేమించేవారు లేరు, ఒంటరితనంతో బాధపడుతున్నాను అని అనుకున్నావేమో. బిడ్డ, నా దేవుడు నీకు తోడుగా ఉండడానికి, నీ బలహీనతల్లో, నీ అనారోగ్యములో, నీ ఒంటరితనములో నీకు తోడుగా ఉండడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. 4వదిగా చూస్తే, మరి 88వ కీర్తన 18వ చరణంలోనే, మరి చీకటియే నాకు బంధువర్గమాయను, చీకటి స్థలాల్లో అగాధములో నన్ను ఉంచావంటాడు. దయచేసి బిడ్డ, హేమాను ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాడో ఆలోచన చేద్దాం. అయినా సరే అతడు దేవుని మీద నమ్మకం ఉంచాడు. మరి వాక్యం వింటున్న నీవు బలహీనత చేత బలహీనపరచబడి అనారోగ్యముతో బాధపడుతూ, నీ అనారోగ్యాన్ని బట్టి, నీ బలహీనతలు బట్టి నిన్ను ఒంటరి వారిగా విడిచిపెట్టేసి చీకటి అంధకార స్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో. యోబు గారిని అలాగే వదిలిపెట్టేశారు, హేమాను గారిని అలాగే వదిలిపెట్టేశారు. కానీ వారు నమ్మిన దేవుడు గొప్ప దేవుడని, నా విమోచకుడు సజీవుడు అని వారు నమ్మారు. కనుకనే దేవుడు వారిని దర్శించి వారి జీవితాల్లో ఆ యొక్క ఒంటరితనాన్ని తీసివేసి, ఆ అంధకార స్థితిని తీసివేసి, ఆ అనారోగ్యాన్ని తీసివేసి, ఆ బలహీనతలు తీసివేసి బలపరిచి తన కొరకు ఎలా దేవుడు వాడుకున్నాడో, ఈరోజు నీకున్న బలహీనత, నీకున్న శరీర బలహీనత, అనారోగ్యము, ఆ ఒంటరితనము, ఆ అంధకార చీకటి స్థితి నుంచి విడుదలపరిచి
ధైర్యపరిచి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థిద్దామా మరి. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్య, హేమాను జీవితంలో ఎదురైన 4 అనుభవాలు: 1 బలహీనత, 2 అనారోగ్యము, 3 ఒంటరితనము, 4 అంధకార స్థితి. ఏ ప్రక్కకి వెళ్ళాలో అర్థం కాని స్థితి, బ్రతుకంతా అయిపోయిందనే స్థితి. నిజంగా ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాలు ఎవరైనా ఎలాంటి ఆలోచన కలిగి ఉంటే దయచేసి క్షమించి, అయ్యా, వారందరిని రక్షించి కనికరించి నీ యందు నమ్మకంతో ఉన్న నీ బిడ్డలను మీరు దర్శించి గొప్ప కార్యాలు వీరి కుటుంబాల్లో జరిగించి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.